కృష్ణా జిల్లాలో దళిత హోంగార్డుకు వేధింపుల పర్వం బయటపడింది. దుర్గారావు, జరుగు శ్రీను అనే హోంగార్డుతో పాటు టీవీ5కు చెందిన మీడియా ప్రతినిధి తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసిన హోంగార్డ్ నరేష్ జిల్లా ఎస్పీకి పంపించారు. అవనిగడ్డలో ఇసుక, రేషన్ బియ్యం పేకాట విచ్చలవిడిగా నడుస్తోందని, తన డ్యూటీ తాను చేస్తే టార్గెట్ చేశారని వాపోయారు. దళితుడిగా పుట్టడమే తన తప్ప అని, అవనిగడ్డలో పనిచేయాలంటే నాయకుడిగానే పుట్టాలా అని ప్రశ్నించారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటే ఎమ్మెల్యే మనుషులమంటూ తనను హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారని వాపోయాడు. అవనిగడ్డ డివిజన్లో పోలీస్ వ్యవస్థను చక్కదిద్దాలి అంటూ సెల్ఫీ వీడియోలో కోరారు హోంగార్డ్ నరేష్. మాది కూడా ఇప్పుడు చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, ఏదైతే తెల్లవాళ్ళు కబ్జాలు అతను గడ్డొస్తే మా తోటి హోంగడ్డే సార్. ఏ హోంగడ్డిని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవరో టీవీ5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఆఫీస్ ఇప్పుడు పనిచేస్తే తప్ప అంటే ఈ హోంగార్డు దుర్గారావు చెప్పిందే చేయాలా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోబుదేవి టెంపుల్లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావు అని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరూ స్పందించలేదు సార్. అంటే కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చెప్పినా మార్చేస్తారా? అతనే నేను ఓపెన్ డ్రింకింగ్, నేను 419 సీన్ అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాలపాలెం కుర్రాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడవిడ తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చింపేశారు సార్. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్. తర్వాత 15 రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోను వెళ్ళి డిఎస్పీ మేడం గారిని కలిశాను సార్. మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఇమ్మన్నారు.